ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే నిన్ను ముంచేసేటట్టు కనిపిస్తున్నాయో, ఏ పరిస్థితులను చూసి నువ్వు నా పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, దేనిని బట్టి ఇక బ్రతకడం వేస్ట్ అని నిరాశ నిస్పృహకు నువ్వు లోనైపోతున్నావో, దానిని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ జలములకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ జనములకైతే నువ్వు భయపడుతున్నావో, ఆ జలములు నిన్ను ముంచజాలవు, ఆ జనములు నిన్ను ముట్ట జాలరు. అగ్నిలో బడి నువ్వు వెళ్ళవలసి వస్తుంది, అయినను అవి నీ పాదములను కాల్చు. ఎస్, అగ్ని లాంటి శోధనల గుండా, అగ్ని లాంటి కష్టముల గుండా, ఆర్థిక సమస్యల గుండా, ఇబ్బంది అనేటటువంటి కొలిమి గుండా మనం వెళ్ళవలసి వస్తుందని దేవుడు ముందే సెలవిచ్చాడు. కానీ అని అన్నమాట ఏమిటి? చూద్దాం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. సంగమా, దేవుని మాటను, ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని జీవించినట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. 43వ అధ్యాయము యెషయా గ్రంథము.